హైదరాబాద్ నడిపొడ్డున ట్యాంక్ బండ్ పై ప్రజాపాలన ఏడాది సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. విజయోత్సవాలలో భాగంగా ప్రభుత్వం 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తోంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో తెలంగాణ సంస్కృతిని తెలిపేలా వివిధ రకాల స్టాళ్లు కొలువుదీరాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తోంది. 3 రోజుల పాటు హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ వేదికగా పలు సంగీత, సాంస్కృతిక, వినోద కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ ప్రాంతంలో 100కు పైగా వివిధ రకాల స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ స్టాళ్లలో వివిధ రకాల వస్తువులు, మహిళా స్వశక్తి గ్రూపులు తయారు చేసిన జనపనార సంచులు, తినుబండారాలు అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు బంగారు ఆభరణాలు, వివిధ రకాల దుస్తులు కనువిందు చేస్తున్నాయి. తెలంగాణ వంటకాల్ని ప్రదర్శిస్తూ ఫుడ్ స్టాళ్లను సైతం ఏర్పాటు చేశారు. అంతరించిపోతున్న కళను ప్రజలకు తెలియజేసేందుకు ఇదొక చక్కటి అవకాశమని స్టాళ్ల యజమానులు చెప్తున్నారు. ఇక్కడ పెట్టడం కారణం కూడా మెక్మవాళ్ళు పిలిచారు. మనకు మార్కెటింగ్ అవుతుంది, 4 జనాలకు తెలుస్తుంది. గవర్నమెంట్ త్రూ ద్వారా మనకు కూడా హెల్ప్ అవుతుంది. వాట్సాప్ ఆర్డర్స్ కూడా వస్తూ ఉంటాయి. మనకు 4 పరిచయం అయితే వాళ్ళు మనకు పరిచయాలు అయితే పెరుగుతాయి అన్నట్లు మనం ఇక్కడ పెట్టడం. ఆల్రెడీ సగం సేల్ అయినండి. ఈరోజు మనకు మార్కెటింగ్ కూడా బాగుంది. ఈ విదేశాల్లో బాగా మాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాం మేము. అండ్ తెలంగాణలో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము ప్రజాపాలన చాలా చాలా సంతోషకరంగా మమ్మల్ని కూడా గుర్తించి నిన్నటికి నిన్న ఒక ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు ట్రాఫిక్ అసిస్టెంట్ జాబ్స్ ఇచ్చినందుకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా స్టాల్ పెట్టడానికి మాకు అవకాశం ఇచ్చారు. మేడం గారికి కూడా చాలా ధన్యవాదాలు. గవర్నమెంట్ నుంచి ఇలాంటి ఆపర్చునిటీ మాకు రావడం కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మాకు పొదుపు సంఘం నుంచి వచ్చిందండి. బిజినెస్ పరంగా యూస్ఫుల్ కదా మేడం. ఇలా ఫ్రీ స్టాల్స్ ఇచ్చి ఎంకరేజ్మెంట్ చేయటం కూడా మాకు పొదుపు. సో ఆ రకంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు హ్యాండీక్రాఫ్ట్స్, హస్తకళలు, చెరియాల పెయింటింగ్, మాస్కులు కానీ, లాకర్వేర్ బ్యాంగిల్స్ కానీ, అట్లా మన తెలంగాణలో ఉన్న క్రాఫ్ట్స్తో పాటు ఇతర స్టేట్స్లో ఉన్న హ్యాండీక్రాఫ్ట్స్ని కూడా మేము డెవలప్మెంట్ చేస్తున్నాం. మన దగ్గర ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్ క్రాఫ్ట్స్ ఉంటాయండి. అండ్ ఇంకోటి, దీనికి వాడిన ప్రతి ఒక్క కలర్ కానీ ఏదైనా కూడా మొత్తం నేచురల్ కలర్ ఉంటుంది, కెమికల్ కలర్ అనేది ఉండదు. ఫుడ్ స్టాళ్లు, హస్తకళలు, చేనేత వస్త్రాలు ఒకే చోట దొరకడం కాస్త కష్టమే. అవన్నీ ఒకే చోట ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం ఏర్పాటు చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజే తెలిసింది. యాక్చువల్గా ట్యాంక్ బండ్ ఇటు వస్తున్నా చూసుకుంటా ఉంటే తెలిసింది ఇటు చేస్తున్నారని. సెలబ్రేషన్స్ పరంగా ఎన్నో బాగుంది ఏర్పాటు చేయడం. గవర్నమెంట్ విజయోత్సవాలు చేస్తున్న సందర్భంగా ఈ ట్యాంక్ బండ్కి వచ్చాను. ఇక్కడ ఎయిర్ షో అనేది ప్రత్యేకంగా ఉంది కాబట్టి అది చూడడానికి మాకు ఇంట్రెస్ట్ గా ఉంది. దానికోసం అనేసి మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చాము. ఈ రోజు సండే కాబట్టి కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది అనేసి ఏరియాకి వచ్చామండి. సెక్రటరీ పరిధి అంతా కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క విజయోత్సవాలు కూడా బాగా చేస్తున్నారు. ఇక్కడ స్టాల్స్ అవన్నీ చాలా బాగున్నాయి. అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. చాలా బాగుంది. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు తెలంగాణ గవర్నమెంట్. ప్రజాపాలన సాంస్కృతిక కార్యక్రమాల్ని వీక్షించేందుకొచ్చిన ప్రజల్ని స్టాళ్లలో వస్తువులు కట్టిపడేస్తున్నాయి. కొనుగోలుదారులతో ట్యాంక్ బండ్ పరిసరాలు సందడిగా మారాయి.